ఎవరికైనా వ్యతిరేకంగా పిల్లలకు కానీ మీకు కానీ ఉండదు. మనం గ్రహిస్తే మాత్రం అందులో ఆశీర్వాదం మంచిది. అసలు మన ఆత్మీయ స్థితి దినదినము అభివృద్ధి నందును గాక. ఎవరో ఆమెను గట్టిగా చెప్పారు, దేవుడు వారిని దీవించారు. మన ఆత్మీయ స్థితి దినదినము అభివృద్ధి నందాలి. అయితే ఈ అభివృద్ధిని అందుతున్నప్పుడు సాతానుడు ఎలాగా మనల్ని ఏం చేస్తారు? డీవిటేషన్, దాన్ని ఏమంటారంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆటంకం. సాతానుడు ఎలాగ ఆటంకపరచాలనుకుంటాడు మన ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు? అందరినీ దేవుడు ఎలా చూడాలనుకుంటాడు తెలుసా? బాగా వినండి. మీరు నాలో ఉండి బహుగా ఫలించాలంటాడు దేవుడు. ఏమంటాడు? మీరు నాలో అంట కట్టబడి బహుగా ఫలించారు. మీరు అన్ని విషయములలో ఆత్మ విషయంలో ఎదుగుదు. గాయకి యోహాను రాస్తాంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే ఏం వర్ధిల్లుతుంది? గాయ యొక్క ఆత్మ వర్ధిల్లుతుంది, ఆత్మ జీవితం వర్ధిల్లుతుంది. అలాగూ మన జీవితాలు కూడా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు సాతానుడు పెట్టే ఆటంకాలు ఏమిటో నిర్గమాకాండం 5వ అధ్యాయంలో నుండి పరిశీలన చేయగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే నిర్గమాకాండం నేను అక్కడక్కడ చదివిస్తుంటాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆ అధ్యాయం వెంబడి అధ్యాయం వెళ్ళము, అలాగా చూసుకుంటూ ముందుకు వెళ్తాం. మంచిది. 5వ అధ్యాయంలో దేవుడు మోషేను అహరోనును ఏర్పాటు చేసి ఇశ్రాయేలు మధ్యకు ఫరో దగ్గరికి పంపించి, బాబు నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఫరో దగ్గరికి వెళ్ళి మీరేం చెప్పాలంటే ఇశ్రాయేల్ని పోనీయాలి. దానికి దేవుడు వాడే పదజాలం ఏంటంటే నా జనులను పోనీయవలెను అని మీరు ఎవరికి చెప్పాలి? ఫరోకు చెప్పాలి. దేనికి పోనీయాలని చెప్పాలి? అరణ్యంలో ఉత్సవం జరిగించటం, అనగా ఆరాధన చేయటం. ఉత్సవం జరుగుట వలన ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకు ప్రార్థన కోడికలు, ఎందుకు సహవాసం తెలుసా? ఉత్సవం జరుగుటకే. ఏం జరుగుటకే? ఉత్సవం ఎప్పుడెప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎందుకు జరుగుతుంది ఉత్సవం? ఉత్సవం అనేది జరిగేది దేనికంటే సంతోషంగా ఉన్నాం కాబట్టి. పండగ అంటే అర్థం ఏంటి? సెలబ్రేషన్. వై సెలబ్రేషన్? ఆ దినంకి ఏదో ప్రత్యేకత ఉంది, ఏదో జరిగింది, ఏదో అద్భుతం అయింది ఆ దినం, అంతేనా? అద్భుతం జరిగింది కాబట్టే మనం ఆ దినాన్ని ఒక సెలబ్రేట్గా, ఒక సెలబ్రేషన్, ఒక ఉత్సవం చేసుకుంటాం. సంతోషంలో జయించేటప్పుడు ఉత్సవం చేసుకుంటాం, ఆనందం కలిగినప్పుడు ఉత్సవం చేసుకుంటాం. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వస్తే ఏమొచ్చేద్దంట? ఉత్సవం. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు. ఉత్సవం చేయాలి. ఇప్పుడు దేవుణ్ణి మేము ఆరాధించాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని మేము మహిమపరచాలి, దేవుని గణపరచాలి. అలాగ పరచటం వలన ఏమవుతుంది? మేము ఇంకా ఆశీర్వదింపబడతాం. ఆయన వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చబడతాయి. ఆయన శుభ వాగ్దానాలు ఏది కూడా ఒక్కటి కూడా తప్పిపోకుండా, తప్పిపోకుండా, సున్నా ఆయనను పొల్లైనను తప్పిపోకుండా మా జీవితంలో ప్రతి వాగ్దానం ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. ఆ నెరవేర్చబడుటకు మేము ఖచ్చితంగా ఎలాగెళ్ళాలి? 3 దినముల ప్రయాణం చేసి వెళ్ళాలి. ఎన్ని దినాలు అంటే? ఇంచుమించుగా 144 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మీ నుండి దూరంగా వెళ్ళి మేమేం చేయాలి? అక్కడ దేవునికి ఉత్సవం చేయాలి. ఎలా చేయాలి? మేము అందరం వెళ్ళాలి, మా పశువులు వెళ్ళాలి. ఈ మాటలన్నీ కూడా మీరు ఫరోకు చెప్పాలి. ఫరో ఏమన్నాడు తెలుసా? ఈ మాటలన్నీ వినిన తర్వాత అసలు పంపించడానికి యెహోవా ఎవడో, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలును పోనీయను. ఫస్ట్ ఏమన్నాడు తెలుసా? అసలు మీ దేవుడు ఎవరు? ఆయన ఎవడు? అసలు ఆయన ఎవడు? ప్రశ్న విన్నారా? దేవుని గురించిన ప్రశ్న అది. ఏంటది? ఆయన ఎవడు? ఆయన ఎవడు? ఏం ప్రశ్న? ఆయన ఎవడు? నేను పోనీయడం ఏంటి? ఆయన ఎవడు? ఫస్ట్ అన్నాడు అసలు ఏసీ ఎవరు? ఎందుకు ఆరాధనకి వెళ్తావు? ఎందుకు ప్రార్థన చేస్తావు? ఎందుకు వాక్యం చదువుతావు? ఎందుకు పాటలు పాడతావు? ఎందుకు వర్షిప్ చేస్తావు? ఆయన ఎవడు? నీకు ఇంకేం పని లేదా, పాట లేదా అని చూడండి. కింద ఏవేవో అంటాడు ఆయన. ఏమంటాడు? వీళ్ళు సోమరులు. ఏమన్నాడు చెప్పండి? వీరి సోమరులు. సోమరులు కాబట్టి మాకు కొంచెం ఖాళీ ఇస్తావా? పని అంత పెట్టుకుని లాభం లేదు. వీళ్ళకి ఇలా పనిలో కష్టపెడతాం. ఎలా పెడతాం? గడ్డెవ్వద్దు, కానీ ఏ రోజు లెక్క ఆ రోజు అయిపోవాలి. ఏ రోజు లెక్క ఆ రోజు అయిపోవాలి. గడ్డెవ్వద్దు. ఒకవేళ పని చేయకపోతే కొట్టే వీళ్ళు దారికి వస్తారు.
వీళ్ళు ఏమవుతారు? కొడితే అదే పని చేస్తాడు. నిన్ను మానసికంగా గాయపరుస్తాడు, భౌతికంగా గాయపరచవచ్చు కొన్నిసార్లు, మానసికంగా గాయపరుస్తాడు కొన్నిసార్లు. ఏడు పెద్ద దేవుడు, ఏడు మీ దేవుడు అనేది దేవుడు. ఇలాంటి మాటలన్నీ చాలా వినబడుతూ ఉంటాయి. ఇక్కడ మోషే ఐగుప్తీయుల్ని ఎవరిని ఏమని అన్నాడా? మమ్మల్ని పోనీ, దేవుడు అన్నాడు నిన్ను పోనిచ్చిమన్నాడు. టైం అయిపోయింది, ఒక సమయం వరకు నీతో ఉండాలి, నీ కింద బానిసలుగా బ్రతకాలి. ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు నీ కింద ఉండడానికి లేదు. అట్లా ఎంతైనా నేనే అధికారిని, నా కాళ్ళ క్రిందే మీరు అందరూ తొక్కబడాలి తప్పితే మీకంటూ స్వేచ్ఛ, మీకంటూ ఒక ఉత్సవమా? ఎందుకంటే 400 సంవత్సరాలు ఇశ్రాయేల్ ఏం లేదు తెలుసా? ఉత్సవం లేదు, ఏం లేదు, సంతోషం లేదు, ఎవరికి సమాధానం లేదు, ఎవరికి ఆదరణ లేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ పని ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయడం 2000 కేజీల బరువు గల రాయిని ఎత్తాడంటే అతనికి ఏముంటుంది? అలా వచ్చి అలా పడుకోవడమే. వాళ్ళకి శనివారం లేదు, ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇదేది లేదు. ప్రతిరోజు కష్టపడి పని చేయాల్సిందే. కానీ ఫరో వాళ్ళని మానసికంగా కృంగదీద్దామని ప్రయత్నం చేశాడు, భౌతికంగా కృంగదీద్దామని ప్రయత్నం చేశాడు. మీరు సోమరుడు అన్నాడు. మేము సోమరులమా? ఎవరికైనా ఒక మాట అంటే ఏమొచ్చింది? రోషం పొడుచుకొచ్చిద్ది అంట. ఏమొచ్చింది? రోషం పొడుచుకొచ్చిద్ది. నాకు చేత కాదా? కొన్నిసార్లు చేత కాదంటే చేత కాదనండి. స్తోత్రం. మన దేవునికి తెలిసి ఏం చేయాలి. మన దేవునికి బాగా మానసికంగా కృంగదీశాడు. రెండోది భౌతికంగా కొట్టాడు. ఏం చేశాడు? కొట్టాడు. మూడోది తిరుగుబాటు, వాళ్ళలో వాళ్ళకి గొడవ రావాలని ప్రయత్నం చేశాడు. మోషే దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా? అసలు మీరు మిమ్మల్ని చూసి దేవుడు న్యాయం తీర్చాలి, మీరు అసహ్యంగా చేసి మమ్మల్ని చంపడానికి ఇవన్నీ చేస్తున్నారు. మీరు వాళ్ళు కొట్టుకు రావాలి. ఎవరి మీద నమ్మకం పోవాలి? పాస్టర్ గారి మీద నమ్మకం పోవాలి. ఎవరి మీద నమ్మకం పోవాలి? విశ్వాసులకి. అందుకే ఆత్మస్థితిని పెంచనివాడు. పాస్టర్ గారి మీద నమ్మకం. ఫస్ట్ మీకు విషయం తెలుసా? సేవకుని మీద కొడతాడు సాతానుడు ఎక్కువ. సాతానుడు ఎక్కువ సేవకుని గురించి మీతో వాదం పెట్టుకుంటాడు. సేవకుని విషయంలోనే మిమ్మల్ని కొడుతుంటాడు. మీరు పెరగొద్దు, మీరు ఆత్మీయంగా వెళ్ళొద్దు, ఆయన చెప్పిన మాట వినొద్దు, ఆయన మీద తిరుగుబాటు చేయండి, ఆయనకి విరుద్ధంగా మాట్లాడండి, ఆయనకి వేరుగా మాట్లాడండి, ఆయన చెప్పింది ఏమాత్రం వినద్దు. ఇది ఫస్ట్. ఫరో ఏమంటారు తెలుసు? అక్కడ వారు ఏమంటారు? అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు. పాస్టర్ గారు దేవుని మాట అని చెప్తున్నాడు కానీ అది అబద్ధపు మాట. అది ఎలా కుదురుతుంది ప్రస్తుతం లోకానికి? అట్లా కుదరదు, ఇట్లా కుదరదు, అలా జరగదు, ఇలా జరగదు అని చెబుతూనే ఉంటాడు. ఈ ఫస్ట్ కోవలను ఏమైపోతారు చాలామంది. కానీ సేవకుడు ఆగాడా? మోషే ఆగాడా? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఏంటిది, ఈ పరిస్థితులు ఏంటి, అసలు విడిపించలేదు, అలాంటప్పుడు ఎందుకు పంపించావు, అలాంటప్పుడు పరిచర్య ఎందుకు చేయమన్నావు, అలాంటప్పుడు సేవ ఎందుకు చేయమన్నావు? మోషే ఇక ఫరో ఎవడో నేనెవడో తెలుసుకుంటాడు. నేను యెహోవా అను నామము యాకోబు, ఇస్సాకు, అబ్రహాములకే చెప్పలేదు, తెలీదు. వాళ్ళకి పేరును ప్రత్యక్షమైన అబ్రాహ్మ, ఇస్సాక, యాకోబ అని వారి పేర్లు బట్టి ప్రత్యక్షమైన. కానీ యెహోవా అంటే ఎవరో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుడను అని వారికి తెలీదు. ఎవరికి? ఫరోకు కూడా తెలియదు కదా. ఇప్పుడు నేను సర్వశక్తి గల దేవుడిని, నేను ఏం చేయగలను, నిశ్చయంగా నేను విడిపిస్తాను, మీరు ఊరకే రాకూడదు అని మోషేను ధైర్యపరిచి, మోషే కుటుంబ వంశావళిని దేవుడు ఇచ్చి తర్వాత ఇదిగో పంచే అని చెప్పి మోషేకి అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏమైంది? వాళ్ళకి 10 తెగులు పంపించాడు కదా. నువ్వు వెళ్ళి కర్రను పడేస్తే కర్ర ఏమైపోయింది? ఏమైంది? పాము అయిపోతే సకున గాండ్రలు ఆలీలు ఉన్నారంట పక్కన. ఇదో పెద్ద వింత, ఇది కర్ర పడేస్తే పాము అయిపోవడం పెద్ద వింత, మేము కూడా కర్ర పడేస్తే పాము అయిపోద్ది అని వాళ్ళు కూడా కర్రలు పడేశారు. ఏం చేశారు? వాళ్ళు కూడా కర్రలను పడేశారు. కర్రలను ఎప్పుడైతే పడేశారు అవి కూడా ఏమైపోయి?
ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుని సేవకుల వలన మాత్రమే కాదు కొన్ని కార్యాలు. చాలా మంది ఇక్కడే దెబ్బైపోతుంది. మరి ఆల్కలా జరిగిపోతున్నాయి కదా అమ్మగారు, ఆల్కలా జరిగిపోతున్నాయి కదా, ఇక జరుగుతాయి. కానీ కర్ర పామైంది కదా, అహరోను పడేసిన కర్ర. ఆ కర్ర ఏమైంది తెలుసా? మిగతా కర్రలు కలిగిన పాములైన పాములన్నిటిని ఏమైపోయింది? సర్వసాధారణంగా నాగుపాము, పెద్ద నాగుపాము ఉందనుకోండి, సర్వసాధారణంగా చుట్టుపక్కల చిన్న పాములు ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండవట. ఎందుకు చెప్పండి? ఇది తినేద్ది, పాముల్ని మింగేస్తుంది. నాకు మేబీ ఏ పాము అయి ఉంటుంది? ఫరో తల మీద ఏముంటుంది? రే నిన్నే మింగేస్తుంది, జాగ్రత్త. అసలు నువ్వు నా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా? దేవుని యొక్క ఫస్ట్ నమూనాది. నువ్వు శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా? నీ శక్తి కన్నా నా శక్తి, అందుకే అన్ని బాగులు మింగేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శక్తి కంటే నా శక్తి బలమైంది. మనం చిల్లంకి భయపడతాం, ఆడెవడో ఒక శాపనార్థంలో పెట్టగానే చాలు, నా పిల్లలు దొరికి రాకు, నీ పిల్లలు దొరికితే ఏమైపోయింది? రారా అని చెప్పాలా? రారా ఇంక కొంచెం ఎక్కువ మాట్లాడు. రే వినండి రా పిల్లలారా, ఆ శాపమునంతటిని దేవుడు ఆశీర్వాదంగా మార్చిన బైబిల్లో ఉన్నది కదా, అది అక్షరాలుగా అక్కడ జరిగింది కదా. ఆ జరిగింది ఇది మీ జీవితంలో జరగబోతుంది. రేపటి నుంచి ఈ పలికిన వాటన్నిటికి బదులుగా మరింత ఆశీర్వాదంలోకి మీరు వెళ్ళబోతున్నారు. అది కదా తల్లిదండ్రులు చెప్పాలి. మా పిల్లలు మనకు మా పిల్లలు అంటే మా పిల్లలకు సంభవిస్తుంది. నువ్వే చెప్పే సంభవిస్తుంది, అందుకే సంభవిస్తుంది. నువ్వే ఒప్పుకున్నావుగా సంభవిస్తుంది అని, అందుకే సంభవిస్తుంది. ఎప్పుడు చూడు విశ్వాసరహితమైన మాట ఒక్కటైనా మాట్లాడతామా? ఇప్పుడు బిలాముని దేవుడు బిలామును బాలాకి ఎందుకు తీసుకెళ్ళాడు చెప్పండి అమ్మా? శాపించమని. కానీ ఆ శాపం ఇశ్రాయేలు పిల్లల మీద శాపం వెళ్ళిందా? ఏమైంది? అదే దేవుని మనం నమ్మేమా? వేరొకరు అదే దేవుని ఎస్ సార్ నో. మరి అప్పుడు బైబిల్ ఒక దగ్గర ఉంటుంది, ఏముంటుంది తెలుసా? ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చిన ఉంటుంది. నీకు అర్థమైందా? శాపం ఏం చేసాడంట అంటే ఎదుటోడు పలుకుతుంది, నీ పిల్లలు నాశనం అయిపోతారంటే నా పిల్లలు అభివృద్ధి చెందుతున్నారని అర్థం. శాపం ఆశీర్వాదం అంటే అదే కదా. పిల్లలు జోలికి రాకు, పిల్లలు అంటారు నీ మాటలు అన్నీ. నీకేం బాధ? మింగేస్తుంది దేవుని శక్తి, ఆ శక్తిని మింగేస్తుంది. సాతాను చెప్తున్నాను కదా, ఫస్ట్ నిన్ను మాటల చేత బాధ పెట్టవాలని ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే నువ్వు అక్కడే ఓడిపోతావు, ఫస్ట్లోనే ఓడిపోవాలనుకుంటాడు సార్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ పాము ఏం చేసింది, కర్ర అయిన పాము అన్ని పాములని మింగేసింది. యేసు రక్తమే చేయాలి, మింగేస్తుందంటే పాము అన్ని శక్తుల కంటే. అందుకే అన్ని నామముల కన్నా పై నామము యేసు నామం. మనం పాడతాం కదా, పాట వరకే అదే బాధ. పాడతాం, అన్నీ ఉంటాయి. ఒకసారి దారిలో గట్టిగా నవ్వుకుంటుంది, అలా వెళ్తూ నవ్వుతాను నేను. ఎందుకంటే ప్రభా నువ్వు అంత పెద్ద వాగ్దానం చేసావు, కానీ మేము మాత్రం పిరుకోవాలి ప్రభా, నువ్వు అక్కడే ఉండి ప్లీజా, నువ్వు ఇన్ని చెప్తావు మాకు ఎందుకు? మాకు మాత్రం ఏమొచ్చింది? దేవుడు ఇంద్రియ శక్తి గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనం గల ఆత్మ లేదంటే పిరికి వారు పరలోకానికి వెళ్ళాలంటే ఏం కాదు. ఆమెన్. రెండవదికి ఏమైపోయింది చూస్తే, ఏటి నీళ్ళు కొట్టారు, అది రక్తంగా మార్చబడింది. అయినా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూ వచ్చాడు. తర్వాత ఏమొచ్చింది? తెగులు. కప్పలు అనే తెగులు వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం స్టోరీ మారుతూ ఉంటుంది. ఎంతవరకు వాడు మొదటి దీంట్లోనే ఉన్నాడు, మింగితే ఏంటి, ఇలా సోమరులు వీళ్ళకైనా పని చెప్పాలి. కానీ ఏంటో ఇది, ఆ 2 అద్భుతాలు జరిగిపోగానే వాళ్ళ దేశంలో 3వ జరగగానే ఫరో ఏం చేసేది తెలుసా? మోషే అహరోనుని పిలిపించి ఏం చేసేది తెలుసా? నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి కప్పలు తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలర్పించడానికి ప్రజలను అగత్యంగా పోనిచ్చేది నన్ను. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా?
అయ్యా కప్పలు వచ్చేసే ఇంట్లో తొలగిస్తే పంపిస్తాను. మీకు వచ్చింది తెలుసా, యేసుక్రీస్తు దేవుడు అంటే కార్యం జరిగించమని. అది ఇక్కడ కార్యం జరిగితే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చులే. కార్యం జరిగితే సాతాను అయితే చెప్తాడు కార్యం చేయమని చెప్పు, అప్పుడు ప్రార్థన చేయనిస్తాను. నా కుటుంబంలో కార్యం జరిగించమని దేవుని. కార్యం జరిగినా జరగకపోయినా ఆరాధన చేయాల్సిందే. ఆమెన్. కృంగదీస్తాడు, అన్నీ చేస్తుంటుందా, కార్యం జరిగించమని చెప్పు. ఒక్కటే కార్యం, ఎగో కార్యాలు కాదు, ఒకటే కార్యం. ఈ కప్పలు తొలగించుకొని పంపించేస్తాను. మోషే చెప్పాడు, నువ్వు గెలిచినట్టుగా ఫీల్ అయిపోవచ్చు, అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఓకే, నీ కొరకు నేను వేడుకుంటానులే, నీ కొరకు వేడుకుంటాను, నీ యొద్ద నుండి నీ కప్పలన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పాడు. వెళ్ళిపోతే అంటే మరలా ఏం చేశాడు, కప్పలు వెళ్ళిపోయాయి. ఫరో ఏం చేశాడు, చాలామంది ఇలాంటి హృదయ కఠిన పనులు ఉన్నారు. దేవుడు అయ్యగారండి, పాస్టర్ గారు మీకు ఒక్క కార్యం దేవుడు జరిగిస్తేనండి ప్రార్థనకి క్రమము తప్పకుండా వస్తామండి. ఏ కార్యం అండి? ఒక్క కార్యమేనండి, ఒక్క కార్యం చేయమనండి. దేవుడు మంచివాడు కదా, సేవకుని ప్రార్థన ద్వారా ఏం చేసేస్తాడు. మోషే ప్రార్థన చేశాడు కదా, వెళ్ళి ప్రార్థన చేస్తే కప్పలన్నిటిని దేవుడు ఏం చేసాడు, తొలగించాడు. ఏం చేసాడు ఫరో? ఏముంటుంది తెలుసా, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వెనక పోయాను. ఎక్కడ మాట హృదయాన్ని కఠినపరుచుకుని కార్యం జరిగిన తర్వాత ఎలా ఉంటున్నావు ప్రభా, ఈ కార్యం చేస్తే నేను ఎలా జీవిస్తాను ప్రభా, నేను అలా జీవిస్తాను ప్రభా, ఆ తర్వాత ప్రభా ఎవరి మాట వినను ప్రభా, హృదయ కఠినపరుచుకుంటాను అని ఫరో వలె. సాతాండే ఏం చేస్తాడు తెలుసా, వద్దులు ఏం కార్యం అయిపోయిందిగా, ఇక యథా రాజా తదా ప్రజ, నీ బతుకు నువ్వు బతుకు, అదే చేశాడు. ఇప్పుడు 4వ దానికి వస్తాం. అక్కడ ఏంటి, పేలు వచ్చాయి. శకునగాండ్రులు కూడా ప్రయత్నం చేశారు ఆ పేలు విషయంలో, కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అమ్మో ఈ దైవశక్తి ఏంటి, ఒంటి నిండా పేలు, దాని నిండా పేలు, ఎలా పేలు. కాకపోతే ఒక్కటి మాత్రం చేశాడు ఆ దినాన్ని మాత్రం. ఇశ్రాయేల్ నివసించు గోషేను దేశం ఏం చేస్తాను వినాయిస్తాను. ఫస్ట్ ఏమో కప్పలు, తర్వాత ఏమో పేలు తర్వాత ఈగలు మాత్రం అన్నాడు. ఈగల విషయంలో చెప్పాడు, పేలు వచ్చే బుద్ధి రాలే, ఈగలు వచ్చేసారి. ఫరోకి ఏమొస్తుంది, బుద్ధి వస్తుందా, ఏమాత్రం రావట్లే. అప్పుడు చెప్పాడు, నీకు ఒక మాట చెప్పనా, ఇశ్రాయేల్ ఏ దేశంలో ఉంటారో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఈగలో ఉండవు, ఈగలన్నీ నీ ప్రాంతంలో ఉంటాయి. ఎంత విచిత్రం, హల్లెలూయా, ఎంత విచిత్రం. ఈగలన్నీ ఎక్కడ ఉంటాయి, నీ ప్రాంతంలో. అయినా మనోడు ఈగల గుంపు వలన ఆ దేశం ఏమైపోయిందంట, చెడిపోతే అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించాడు. మోషే అహరోనును పిలిపించి ఏమన్నాడో చూద్దాం. నిర్గమకాండం 8:25. మొదటేమో మానసికంగా భౌతికంగా ఫస్ట్ కృంగదీస్తాడు, భౌతికంగా ఏం చేశాడు, కొట్టాడు. మూడోది ఏం చేశాడు తెలుసా, మీరేనేటి అద్భుతాలు, మా ఊళ్ళు కూడా చెప్తారు అద్భుతాలని చేయించాడు. కానీ ఆ కర్ర ఏమైపోయింది, మిగతా పాములన్నింటిని మింగేసింది. తర్వాత ఏమన్నాడు, ఒక్క కార్యం జరిగించమని, మీరు మిమ్మల్ని పంపిస్తానన్నాడు. కార్యం జరగగానే హృదయాన్ని కఠిన పరుచుకున్నాడు. 4 విషయాలు చూసాం, అవునా. ఇప్పుడు 5వది ఏమంటాడు తెలుసా, ఈ దేశంలో మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి ఎక్కడంట, ఈ దేశంలో బలి అర్పించాలి. ఎక్కడ అర్పించాలి, ఈ దేశంలో బలి అర్పించాలి. ఈ దేశంలో అంటే మీరు ప్రార్థన చేసుకుని కానీ మన పద్ధతులు పాటించకపోతే ఎట్లా, మీరు ప్రార్థన చేయాలి కానీ మన పద్ధతులు పాటించాలిగా, అవన్నీ పాటించకపోతే ఎట్లా. ఈ దేశంలో చేయండి, ఈ దేశానికి అనుకూలంగా చేయండి ప్రార్థన, ఈ దేశానికి అనుకూలంగా ఆరాధన చేయండి. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండకూడదు.
నీకంటూ ఒక విధానం ఉండకూడదు. అందుకే అంటాడు కదా, హామాన్ ఏమంటాడు తెలుసా, అయ్యా బాబు అహశ్వరషు ఆయననా, ఆయనతో ఏమంటాడు తెలుసా, మనం మీ రాజ్యంలో ఒక జాతి వారు ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకోరు, వాళ్ళు దేవుని ఆజ్ఞలు గైకుంటారు. దేవుడు ఎలాగ చెప్తే వాళ్ళ ఆరాధన, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ స్తుతి, వారి విధానాలని అలా ఉంటాయి. కానీ వారి వలన దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. వారి వలన దేశానికి ఏం నష్టం రావట్లే. దేశాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు, ఖచ్చితంగా దేశాన్ని ప్రేమిస్తున్నారు. కానీ వారి ప్రార్థనా పద్ధతులు మాత్రం వారు దేవుడు చెప్పినట్లుగానే ఉంటాయి. ఎలా చెప్పితే, ఎవరు వాక్యం చదవమంటే వాళ్ళే చదువుతారు, ఎవరు ప్రార్థన చేయమంటే వాళ్ళే ప్రార్థన చేస్తారు, ఎవరిని ఎక్కడ కూర్చుని పెట్టితే వాళ్ళు అక్కడే కూర్చుంటారు. స్తోత్రం. కనుక వారి పద్ధతులు వేరు. మోషే కూడా అన్నాడు, బాబు ఈ దేశంలో మేము చేసామనుకో, ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసామనుకో, ఊరుకుంటారా ఐగుప్తీయులు మమ్మల్ని రాళ్ళతో పడతారు, అవసరం మాకు. మేము ఏం చేస్తామంటే 3 దినాలు అరణ్యంలోకి వెళ్ళిపోతాం, ఆ దూరం అంత ప్రయాణం చేయాలి మేము అంటే. ఇప్పుడు ఫరో ఏమంటాడో చూడండి, అది నిర్గమాకాండ 28వ వచనంలో, అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేది, ఆ పోన్లు ఈ దేశంలో వద్దులే కానీ మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా, వెళ్ళండి కానీ చూడండి, దూరం పోవద్దు. ఏం పోవద్దు? ఈరోజు క్రైస్తవులందరికీ సాతాను చెప్తున్న మాట ఏంటో తెలుసా, దూరం పోవద్దు. మీరు వెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి, పరిచర్యకి వెళ్ళండి, హాల్ నైట్లకి వెళ్ళండి, కానీ ఆత్మీయ స్థితిలో మాత్రం దూరంగా పోవద్దు. దయచేసి ఎలా పోవద్దు? దూరంగా పోవద్దు. మరీ డీప్కి వెళ్ళిపోవద్దు భక్తిలో, మరీ డీప్ భక్తి చేయొద్దు. పై భక్తి చేయండి, పైన భక్తి గలవారిలాగా ఉండండి, పర్వాలేదు. ముసుగేసుకోండి. పై భక్తి అంటే తల ముసుగేసుకున్నాను, ఇదే బైబిల్ అక్కడ పెట్టుకోవాలి, పెట్టుకోండి. బైబిల్ ఎక్కడ పెట్టుకుంటాను? ఎక్కడ? సంకలో బైబిల్ పెట్టుకొని, లేకపోతే బైబిల్ ఇలా తల మీద ముసుగు బైబిల్ ఇలా పట్టుకోగానే ఎంత ఇలా ఉండండి చాలు. సాతం కాదు, మీరు రావాలంటే పర్వాలేదు, కానీ దూరంలో పోవద్దు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నీతి నిమిత్తమైన తింపబడి వారు ధన్యులు. ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు. జిల్లా కలెక్టర్ గారంట, మా విజయనగరం సైడ్ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఆయన పేరు ఏదో మర్చిపోయినమ్మా, నిమ్మక మంచి పేరే. ఆయన తన 2 కొడుకుని కూతుర్ని ఎక్కడ వేసాడు తెలుసా? గవర్నమెంట్ హై స్కూల్లో వేసాడంట. ఎవరు? జిల్లా కలెక్టర్ గారు. నిజం, జోక్ కాదు, సరదాగా చెప్పిన మాట కాదు. ఆయన చాలామంది ట్రోల్స్ చేశారు, ఏదో సంపాదించడం అనుకోలేకపోతే ఏదో మాట్లాడారు. కానీ నిజంగా జిల్లా కలెక్టర్ మాత్రం తన పిల్లలు ఎత్తారు గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి అని హై స్కూల్లో జాయిన్ చేశారు. ఇది కదా అసలైనది అన్న. పిల్లలందరిని ఎక్కడ జాయిన్ చేయాలి? గవర్నమెంట్ ఇచ్చే జీతం కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వాలి. అసలు నీకు ప్రేమ లేదు గవర్నమెంట్ భారతదేశం అంటే. ఉంటారు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, అదే గవర్నమెంట్ స్కూల్ ఇవ్వాలి. ఆ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది గవర్నమెంట్ స్కూలే. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది ఏంటిది? దేవునికే మహిమ. నేను జాయిన్ చేసి మన ఆత్మీయస్థితిలో కొన్నిసార్లు తగ్గించుకోండి అంటే చిచ్చి అంత దూరం ఏమి వెళ్ళక్కర్లే. మీకు అర్థమైందా మాట ఎందుకు చెప్పాను?
తగ్గించుకుని మనం ఈ స్థాయిలో ఉందామంటే అంత అంత భక్తి అవసరం లేదు మనకి. అంత భక్తి చెప్పండి అమ్మా, నాకు అవసరం లేదు. అంత దూరం వెళ్ళిపోవద్దు, దగ్గర. ఫరో అదే చెప్తున్నాడు, మీరు దూరం పోవద్దు, ఆత్మీయస్థితిలో దూరం వెళ్ళిపోవద్దు, భక్తిలో దూరం వద్దు, నీతిమత్వంలో దూరం వద్దు, యథార్థంలో దూరం వెళ్ళొద్దు, న్యాయ విషయంలో దూరంగా పోవద్దు. దూరం పోవద్దు, అసలు మీరు దూరం పోవద్దు, దగ్గరగా ఉండాలి మీరు. సాతాను ఏమంటాడంటే నాకు దగ్గరగా ఉండండి మీరు, అంతేగాని దేవునికి దగ్గరగా ఉంటారు. ఎవరి దగ్గరగా ఉంటారు? దేవునికి దగ్గరికి వెళ్ళొద్దు, నాకు దగ్గరగా ఉన్నామంటాడు సాతాను. ఇప్పుడు ఫరో అదే కదా చెప్తాడు, మీరు దూరం పోవద్దంటే అర్థం ఏంటి ఫరో యొక్క ఉద్దేశంలో? నా దగ్గరగా ఉండండి. మీరు ఆత్మిస్తూ ధనాపేక్ష ఎందుకంటే మీరు డబ్బు సంపాదించకపోతే వాళ్ళు రాళ్ళు వెనక్కి ఎలాగా? పిల్లలు పెరుగుతున్నారు, పెద్దలు అవుతున్నారు, వాళ్ళ కోసం ఏం సంపాదిస్తూ ఏం సంపాదించక్కర్లే, దేవుడు సంపాదించుకోండి. అది దూరం పోవద్దు, కచ్చితో ఆడుకోవచ్చు అందరూ. దూరం పోవద్దు, మాట్లాడుకోవచ్చు. అది చెప్తారు సాతండి, ఏం దూరం పోవద్దు, అవసరం లేదు, ఏం వాక్యమే అక్కర్లేదు, అది ఎప్పుడూ ఉన్న వాక్యమేగా. మీకు తెలుసా కోడి, పిల్లి, ఇంకేంటిది కుక్క, ఏవో ఫ్రెండ్స్ ఉంటాయి 4. తెలుసా కుక్క, కోడి, పిల్లి, ఇంకోటి ఏంది రా జంతువు చెప్పండి మనం పెంచుకునేది? కుక్క, కోడి, పిల్లి, ఇంకోటి ఉంది జంతువు, ఏదో జంతువు అనుకుంది, మేక. వెరీ గుడ్, ఈ మేక బాగుంది. ఈ 4 ఫ్రెండ్స్. ఒరే కోడి ఏం చేసిందంటే, ఒరే మనం గోధుమలు నాటాలరా, ఎవరు వస్తారా గోధుమలు నాటడానికి అని అడిగింది. ముగ్గురు ఏం చెప్పారు? మేం రామ్. ఏమన్నారు? మేము రామ్ అన్నారు. అప్పుడు కోడి ఒక్కటి వెళ్ళి తవ్వుకొని విత్తనాలన్నీ వేసింది. విత్తనాలు వేసిన తర్వాత మొలకలు వస్తాయి కదా, కొంచెం మొలకలు వస్తే ఒరే నీళ్ళు ఎవరు పెట్టడానికి వస్తారు అని సరంటే ముగ్గురు ఏం చెప్పారు? పిల్లి, కుక్క, మేక, మేము రామ్. ఆ తర్వాత కొంచెం ఎదిగొచ్చిన తర్వాత ఏమవుతుంది? వాటికి ఇంకేం రకరకాల చేయాలి కదా, ఎరువులు వేయాలి, అవి వేయాలి. ఎవరు వస్తారండి? ఎవరు? రామ్ అన్నారంట. పోలిన ఆఖరికి వెన్ను వచ్చింది. వెన్ను తీయడానికి ఎవరు వస్తారు అని అడిగిందంట. మేము రామ్. పోలిన వెన్ను తీసాను కానీ దంచడానికి ఎవరు వస్తారు అని అడిగిందంట. మేము రామ్ కదా. దంచిన తర్వాత పిండి చేసిందంట. మరి పిండి పని పిసికేది ఎవరంటే మేము రామ్, మేము చెయ్యం. రొట్టె చేసిందంట. తినడానికి ఎవరు వస్తారంటే నేను వస్తాను అన్నారంట. మనం కూడా అంతే, ఆత్మీయస్థితిలో ఆజ్ఞలు గైకుంటావా? నేను గైకోను. ఇదిగో ఈ వాక్యంలా చెప్తుంది, అది నాకు వినబడద్దు. కానీ ఇదిగో వాగ్దానము నీ కొరకు. ఇక నాలుగు తిరగబడిపోతాయి కూడా ఒక్కొక్కరికి. స్తోత్రం కూడా ఉండదు అప్పుడు. స్తోత్రం కృపగల తండ్రి, ప్రేమ స్తోత్రం. ఆజ్ఞలు పాటించాలి నాయన, మొక్కుబడి తీర్చాలి నాయన. వద్దు, దూరం పోవద్దు. ఏం పోవద్దు? సేమ్ వస్తే ఆజ్ఞలు పాటిస్తావా? దేవుడు అన్నాడు, నిన్ను వలని పొరుగువాని ప్రేమించు. ఇదిగో నాడు దిక్కుల నుండి ఆశీర్వాదం నీ మీదకు వచ్చుచున్నది. ఆమేన్. ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేస్తాను. ఎవడు చెప్పలేదు స్వామి? ఉదయమునే దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపును గాక. ఎంత గట్టి చెప్పారు చూసావా? అదమ్మా క్లియర్గా ఉంటుంది కదా, మనందరం అంతే. ఆ కోడేమని తెలుసా?
అరే నేను ఫస్ట్ గింజ వేసినప్పుడు మీకు చెప్పాను వస్తారా, రాలేదు. ఇది పెరిగి పెద్ద అన్ని మార్లు పిలిచాను, మీరు వచ్చారా, రాలేదు. ఆఖరికి ఇప్పుడు రొట్టె చేస్తే వస్తారా, మీకు ఎవరికి లేదు, మీ ముందే నేను తింటా. ఎవరైతే ఆజ్ఞలు గైకుంటారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవిస్తారో వాళ్ళకి ప్రతి ఆశీర్వాదం, ప్రతి వాగ్దానం వారిది. సమస్యలే దేవునికి స్తోత్రం. వాళ్ళ కష్టాలు రావని అన్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ నీతిమంతునికి ఏ ఆపదయో సంభవింపదు. కలిగే ఆపదలు అనేకలు, కానీ ఒక్కడు కూడా అతన్ని ఏమి చుట్టుకొనదని అర్థం. ఒక్కటి కూడా తనకు హాని చెయ్యలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఒక్కటి కూడా తనకు విరుద్ధముగా వేరుగా మార్చబడదు అని అర్థం. దూరం పోవద్దబ్బా, దగ్గరగా ఉండ. ఎవరికే నాకు దగ్గరగా ఉండండి, మీరు దూరంగా ఆత్మీయస్థితిలో దూరం పోవద్దు అని అంటారు. ఇలా అయిపోయిందా, అయిపోగానే ఫోన్లో ఏగల గుంపుని నేను ప్రార్థన చేస్తాను కానీ ఈసారి వంచం చేయకూడదంటే, వంచం చేయడం మన పరోకి అలవాటేలేండి. దేవునికి స్తోత్రం. అలవాటే కదా, అలవాటు అయిపోయింది. మళ్ళీ అలాగే ఏగల తర్వాత గుర్రం మిక్కిలి బాధాకరమైన ఈసారి జంతువుల మీదకి వచ్చింది. పశువులు చాలా వాటి చచ్చిపోయి, కానీ ఇశ్రాయేల్ ఒక్క పశువు కూడా చనిపోలేదు. తర్వాత ఎవరికి వచ్చింది పొక్కులు? మనుషులకు పొక్కులు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈసారి మాత్రం వాళ్ళు ఒక్కొక్కరికి తేరుకుంటున్నారు. బాబోయ్, మోషే చెప్పింది జరుగుతుంది అని సార్ అన్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, తర్వాత బాధాకరమైన వడగండ్లను కురిపించాడు దేవుడు. ఇప్పుడు బాధాకరమైన వడగండ్లు కురిపించినప్పుడు 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. ఇది చూడగా ఫరో మోషే అహరోనును పిలవనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులము. అబ్బాబాబా, యేసు రక్తం ఏమన్నాడు? యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను దుర్మార్గులు. ఎంత నీతిగా ఒప్పుకుంటున్నాడు. ఒరే మీరే గ్రేట్ రా, మీ దేవుడు న్యాయవంతుడు. నిజం, మీ దేవుడు అంత దేవుడు ఎవరు లేడు. ఇది చెప్తాడు. అంతా పోటమే, లోపల అంతా అబద్ధమే. సాతాండు నీకు ఎర్రలు గాలాలు వలలు వేసేస్తాడు. సేమ్ ఎలా మాట్లాడతాడు తెలుసా? అస్సలు వాడు మాట్లాడుతున్న లోపల కపటమైన నాలుక, విషపూరితమైన నాలుక ఉంటుంది. బయటికి పెదవుల్లో చెప్పాలి తేనె ఒలికించే మాటలు వస్తాయి. ఎలాంటి మాటలు వస్తాయి? ఇప్పుడు ఫరో అలాంటి మాటలు అంటున్నాడు. ఎందుకు? అయ్యా ఫరో మారిపోయాడయ్యా, ఫరో మంచోడయ్యా, దుర్మార్గుడయ్యా, ఏం మారలే. మీరు నా కొరకు వేడుకోండి అన్నాడు. ఫరో హృదయం ఏమైపోయింది? 35వ వచనంలో కఠినమయ్యను అది ఇశ్రాయేలుని పోనీయక మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. నిన్నే కదరా దేవుడు గొప్పవాడను, యెహోవా న్యాయవంతుడను, నేను నా ప్రభుత్వ మార్గంలో అంట. అది నేనున్నా, ఈరోజు కాదుగా. నిన్న అన్నం తిన్నావుగా, నిన్నటి అన్నం ఈరోజు తింటే పెట్టి, ఈరోజు వేరే అన్నం. నిన్నటిది నిన్నే, ఈరోజే. నిన్నటిది ఫరోలు అలాగే ఉంటారు. అందుకే ఫరో మాటలకి దయచేసి లొంగమాకండి. ఫరో వంటి మాటలకి ఏమవ్వద్దు, లొంగొద్దు. ఇప్పుడు ఆ మాటలు నేను నా ప్రథమ దుర్మార్గం అనగానే ఏమైపోవాలి? మోసాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ప్రభా పోనీ ఈ ప్రాంతంలో ఉందాంలే, వాళ్ళకి మంచి చేసి పెడదాంలే. వాళ్ళు మీకు వచ్చిన తెలుసా, చాలా కనికరంగా మాట్లాడతారు. దొంగలాలు ఆత్మీయస్థితిని చంపేస్తారు, ఆత్మీయస్థితిని తగ్గించేస్తారు. ఇందాక నేను స్టార్టింగ్ ఆరాధన జరగకముందు కొన్ని విషయాలు చెప్పాను. కొన్నిటిని మనం చేయొద్దు. వాళ్ళు అలాగే అంటారు, దేవుడు న్యాయవంతుడు, చాలా గొప్పడమ్మ మీ దేవుడు. నిజంగా వేసే గొప్పడమ్మా? అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు, పెదవుల నుండి వస్తున్న మాట గమనించాలి. ఆ మాట అయిన తర్వాత ఏమైపోతాం? మీ ఆత్మీయస్థితి ఎదగకూడదు. కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఫరో యొక్క మెయిన్ ఉద్దేశం అది. వీళ్ళు వెళ్ళకూడదు బయటికి. ఏది వెళ్ళకూడదో, ఏది దేవుని ఆరాధన చేయకూడదు అంటే ఏం చేయాలి? మన వైపు తిప్పుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అస్త్రం ఏం వాడాడు తెలుసా? యెహోవా న్యాయవంతుడు,
యెహోవా నీ దుర్మార్గుడమయ్యా, మేము చాలా దుర్మార్గం, అమ్మా మీ దేవుడు గొప్పడు, అమ్మా మీ దేవుడు గొప్పడు. మనం నమ్మకూడదు. ఒక్క చనువు కూడా ఇవ్వకూడదు. ఇచ్చాడు మోషే, ఇచ్చడే ఎవడో మోషకి ఒకటే ఎజెండా, ప్రజలు పోవాలి, బయటికి రావాలి. నువ్వు అది అది జరిగేదాకా నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కుదరదు. అయిందా? కట్టిన పట్టించుకున్నాడు కదా. ఇప్పుడు దేవుడు మిడతలను పంపించాడు. దేవుడు ఏం పంపించాడు? మిడతలను పంపించాడు. మిడతలను పంపిస్తే మిడతలు ఏం చేస్తే పంటలన్నింటినీ నాశనం చేసిన మొదలుపెట్టాయి. మిడతలు ఏం చేసి పంటను నాశనం చేస్తే ఇప్పుడు అతని సేవకులు 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూసి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా నుండును, తమ దేవుడిని యెహోవాను సేవించడానికి మనుషులను పోలేను. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఫరో గారు పక్కన చెప్తున్నారు. వీళ్ళు ఎన్నాళ్ళు మనకు ఉంటారు ఉరిగా. అసలు నీకు తెలుసా ఏమన్నారు చూడండి, యెహోవాను సేవించడానికి ఐగుప్తు దేశం నశించిందని నీకు ఇంకా తెలీదా? 10 నెలలు బట్టి తెగులు వస్తూనే ఉన్నాయి. నీకు ఎలా ఉండదు పరిస్థితి ఆలోచించండి. 10 నెలలు బట్టి దేశం చెడిపోయింది, దేశం ఏం బాగాలే. అక్కడ గోషేన్లో మాత్రం ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రాంతం మాత్రం సూపర్గా ఉంది. అక్కడ ఒక్క పంట పాడవట్లేదు, అక్కడ ఏ పశువు సావట్లేదు, అక్కడ ఎవరికి పొక్కులు రావట్లేదు, ఎవరికి దద్దులు రావట్లేదు, ఏమీ రావట్లేదు. అందరూ బాగా క్షేమంగా ఉన్నారు, వాళ్ళ దేవుని ప్రజలు కాబట్టి. ఇక్కడ మనం నశించిపోతున్నాం అంటే వెంటనే చూడండి, మోషే ఆరోను ఫరో యొద్దకు మరలా రప్పింపడ్డారంట. మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించండి. కానీ ఎవరెవరు వెళ్తారు? ఇది చూసారా? ఎవరెవరు వెళ్తారు? ఇది బాధ. ఎవరెవరు వెళ్తారు అంటే వీళ్ళు ఏమన్నారు చూడండి, మేము యెహోవాకు పండగ ఆచరింపాలని కనుక మా కుమారులు, మా కుమార్తెలు, మా మందలు, మా పశువులు వెంట పెట్టుకుని మా పెద్దలతో కూడా వెళ్ళేదేమని. అయితే ఏమంటాడు తెలుసా? మీరు వెళ్ళండి, మీకు దేవుడు తోడుగా ఉంటాడా? నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోనెత్తానా? మీరు దురాలోచన గలవారు. మళ్ళీ స్టార్ట్ చేసి పురుషులైన మీరు మాత్రమే వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఆవిడలు వెళ్తే సరిపోతుంది. ఈ రోజు అయితే మాత్రం ఇలా రాయబడదు, స్త్రీలైన మీరు మాత్రమే వెళ్ళాలి చాలు. ఇంట్లో పురుషులు ఎందుకు? వాళ్ళకేం పనులు లేవో పాటలు లేవో. వాళ్ళు ఏం మందిరానికి రమ్మంటారు, ఏమాగరా అలా ప్రార్థనకి రమ్మంటుంటారు. మీకు పని లేదో పాటలేదు. సాతానుడు చెప్తాడు అలాగా, వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రార్థనకి, ఇప్పుడు సంపాదించండి. ధనాపేక్ష లేని వారు మీకు కలిగిన వాటితో దేవుని వాక్యం తృప్తి పొంది. డబ్బులు సంపాదించడం తప్పేం కాదు, కానీ ధనాపేక్ష తప్పు. దేవుడు 4 రోజుల క్రితం నన్ను గద్దించింది అదే. అది పెద్ద ఉరి అంట. ఉరిల్లో అత్యధిక పెద్ద ఉరి ఏంటో తెలుసు? అదే. నీ ఆరోగ్యం తీసేస్తుంది, నీ ఆశీర్వాదం తీసేస్తుంది, అన్నీ తీసేద్ది. చాలు, ఇంత మట్టుకు చాలు. ఇప్పుడు ఏమంటారు? పురుషులని మీరు మాత్రం వెళ్ళండి చాలు, మిగతా అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒకడు ఉన్నాడు ఫరోలో అంటాడు, మరే నువ్వు ప్రార్థనకి వెళ్ళరా, మీ ఆవిడ ఇంట్లో ఉంటుంది. ఇలా చెప్తాడు తెలుసా? మీరిద్దరు వెళ్ళొద్దు ప్రార్థనకి. అసలు భార్య భర్తలు కదా, ఇద్దరు కదా కలిసి వెళ్ళాలి. ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు దేవుని ఆరాధించాలి. వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలతో కలిసి దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి కదా. ఆమె వెళ్తుంది కానీ నువ్వు వద్దులే, ఈరోజు ఆగిపో, నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో పని ఉంది. ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఫరో వంటి వాడు. భార్యాభర్తలు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకో ఆపత్తుంటాడు. ఆడెళ్తాడులే నువ్వు వెళ్తాడులే ఆడాకు. అసలు కొంత సమయాల్లో ఏమంటాడు తెలుసు? అసలు మీరు ఏ మందిరానికి వెళ్ళొద్దు. అసలు ఎందుకు వెళ్ళొద్దని? బైబిల్ ఇచ్చారు కదా దేవుడు మన చేతికి, ఇచ్చాడా? పౌలు శీలలో చెప్పిన సంగతులు అలా ఉన్నావు లేవో పరిశీలన చేయాలి కదా. లేదే. పురుషులైన మీరు మాత్రం వెళ్ళండి. మీరు కోరింది అది. మీరు దురాలోచన గలవారు. అడని మాట వింటున్నారా? మీరే ఆలోచన? మీకు దురాలోచన ఉంది, మీకేం మంచి ఆలోచనలు లేవు, ఇదంతా చెడ్డ ఆలోచనే. ప్రార్థన గల మీరిద్దరు అలా ప్రార్థన గెలారంటే అందరూ మీ ఇద్దరిని చూస్తారు. చూస్తే తప్పేంటంటే, మీరు భార్యాభర్తలుగా మేము ఇలా చేతులు చట్టపట్టాలు వేసుకుని తిరగకూడదు. సమస్య ఏంటంటే, సమస్య ఏంటి? వాళ్ళు భార్యాభర్తలు
కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. మీరు అలా కలిసి వెళ్ళకూడదు. మీరు అసలు కలిసి ఉండకూడదు. ఎవడు చెప్పాడు అవన్నీ? ఏ దేవుడు చెప్పాడు? నా ఏసీ చెప్పలే. నా ఏసీ అలాంటివి చెప్పలే, చెప్పడు కూడా. దేవునికి మహిమ. సాతాను ఇక్కడ ఫరో గెలుపు చూసారా? మీరు దురాలోచన గలవారు. ఏ ఆలోచన? మీరు వెళ్ళాలంటే వెళ్ళండి. అందరు కావాలంటే మీకు పశువులు కావాలా, పిల్లలు కావాలా? పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు అందులోకి? ఈ ప్రశ్న వచ్చింది తెలిసి ఈ మధ్య. పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు అందులోకి? బాలుడు నడవలసిన త్రోవ వానికి దేవుని మందిరాన్ని తీసుకొచ్చి అలవాటు చేస్తేనే పిల్లలకి వాళ్ళు పెద్దవాడైనప్పటికీ మందిరానికి వస్తూనే ఉంటారు. లేదంటే ఏమవుతారు చెప్పండి? మందిరం ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడో ఉంటారు. అంతేనా? పక్క నేను చూశాను, ఒక తల్లి తన కుమారుని మందిరానికి తీసుకురాలే. మందిరానికి తీసుకొచ్చేది కాదు. అయ్యా ఆయన ఇష్టం అయ్యా, రమ్మంటాను కానీ రాడయ్యా. 13-14 సంవత్సరాల వయసులో ఆ పిల్లని వదిలేసింది తల్లి. వాడేమైపోయాడు? దేవునికి విరోధంగా మారిపోయాడు. టాటూస్ వేస్తాడు అందరికి. బైబిల్లో పచ్చబొట్లు పొడిపించకూడదు, బైబిల్ మాట. ఎవరైనా వేసే నమ్మితే ఈ మాట ఒప్పుకోక తప్పదు. పచ్చబొట్లు ఏం చేయకూడదు? పొడిపించుకోకూడదు. ఇంతకుముందు వేసుకున్న దేవుని స్తోత్రం, అది ఇంతకుముందు, ఇప్పుడు కాదు కదా. దేవునికి విరోధముగా మార్చబడ్డాడు. కారణం పిల్లల్ని మందిరానికి తేకపోవటం బట్టి. మీరు వెళ్ళండి చాలు. పిల్లల్ని వద్దడం, కుటుంబాన్ని అంతటిని రమ్మండం, ఇవన్నీ అవసరమా? కుటుంబంగా దేవుని మందిరంలో అవసరమా? ఫరో యొక్క దురాలోచన. కానీ మనకంటే మీరు దురాలోచన కలవరా? ఇప్పుడు ఏమైంది చూడండి, అయిపోయిందా? మిడతలు వచ్చే ఐగుప్తు దేశం చేప పైర్లన్నింటినీ పాడు చేయని తినేయని చెప్పారు. అంత అయిపోయి అవి మిక్కిలి బాధాకరమైనవి. ఆ మిడతలు అయిపోయిన తర్వాత ఏమండి, ఫరో హృదయము కఠినమైపోయింది. ఈసారి పాపం చేసాను ఒప్పుకున్నాడు, అయిపోయింది. తర్వాత ఏమైంది తెలుసా? చెమ్మ చీకటి వచ్చేసింది. ఏమైంది? ఇశ్రాయేలు మీదకి చెమ్మ చీకటి వచ్చింది. ఇప్పుడు ఫరో ఏమన్నాడో చూద్దాం. అదే నిర్గమాకాండం 10వ అధ్యాయం 24వ వచనం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించి మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండవాలను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. ఇప్పుడు ఏమన్నాడు? దిగొచ్చాడు కొంచెం కిందకి. ఏమన్నాడు తెలుసా? మీ పిల్లలు తీసుకెళ్ళిపోయాడు, పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, కానుకలు ఇవ్వద్దు. పశువులు అంటే ఏంటి? కానుకే. ప్రతిష్టార్పణ, దశమ భాగం అన్ని పశువుల్లోనూ ఉన్నాయి. ఈరోజు పశువులు లేవు, దానం. ఫస్ట్ ఏమంటే తెలుసు, సాతాను ఏమి ఇవ్వక్కర్లేదు, అన్నింటిలో దశమాంశాలు ఎందుకు ఇస్తావు, అన్నింటిలో దశమ భాగాలు ఎందుకు ఇస్తావు? మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, అన్నింటిలో దశమ భాగాలు, అన్నింటిలో కానుకలు ఎందుకు ఇవ్వాలి? మీకు తెలుసు, మీ అభివృద్ధి మీకు తెలియకుండానే ఉంటుంది వాటిల్లో. నేను ఇస్తున్నాను, స్తోత్రం. నేను ఇవ్వకుండా మీకు చెప్పట్లేదు మాట. నేను ఇవ్వకుండా మీతో ఈ మాట నేను మాట్లాడట్లేదు. నా శక్తికి మించిస్తున్నాను, దేవునికి మహిమ కలుగును కాక. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నాను. నా శక్తికి మించి నా తొలి ముద్ద, నా సంపాదనలో తొలి దినం, ఈ దినం మొదటి వచ్చింది ఉంటుంది చూసారా, అది దేవుందే. అది ఎంతన్నా రాని, అది ఎంతన్నా రాని. ఎవరో శాతం ఏమన్నాడంటే, అదంతా ఎందుకు వేస్తావు, అదంతా వేయద్దులే. నా మొదటి ముద్ద దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది యాచకుడు తినాలి. ఒక ఆయన తిని దీవిస్తే, ఆయన తింటే నాకు అది ఆశీర్వాదం. ఆమేన్.
ఏ సమయానికి ఏం కావాలో అది అలా వస్తూనే ఉంది. ఆగట్లే ఎక్కడ ఆగట్లే. అది ఎలా కావాలో అలా అందింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ చేత కాక. ఏమంటే మీ పశువులు తీసుకెళ్ళొద్దు. దీనికి ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఒక ఆయన సంపద విషయంలో రాజీ పడమని చెప్తాడంట సైతాన్. సాతాను ఏమంటాడు తెలుసా? సంపద విషయంలో రాజీ పడు. సంపద విషయంలో రాజీ పడు. వద్దు, దేవునికి ఇవ్వద్దు. అసలు పిల్లలకి 10 రూపాయలు ఇస్తామా? ఆ 10 రూపాయలు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి చెప్తాం, దశంభాగం కానుక 2 ఇవ్వంటారా అండి. ఎందుకు చెప్తున్నారు? ఎప్పటి నుంచి ఆ భక్తిని నేర్పించాలి. ఎప్పటి నుంచి ఆ భక్తి నేర్పించకపోతే అంతే. 100 రూపాయలు వస్తే 100 రూపాయలు తింటారు. రేపు 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు తింటారు. దైవజనుడు అనేవాడు ఒక మాట, అరటిపండు తినంటారా, తప్పేం కాదు, దాన్ని తొక్క కూడా తినకూడదు, కడుపు నొప్పి వచ్చేది. అరటిపండు మీరు అందరూ మంచిగా దేవుని స్తోత్రం. అన్నిట్లోనూ ఎక్కడ ఏ పశు విషయంలోనూ దయచేసి రాజీ పడవద్దు. గొర్రె ఇవ్వాలంటే గొర్రెని ఇచ్చేవారు. మేక అంటే పౌర పిల్ల పౌరం, గొవ్వ దునపోతు కోడి అని రాయబడి ఉంటుంది బైబిల్లో. అంటే ఏంటి తెలుసా? మంచి యవనంలో ఉన్న సంవత్సరం దొరుకుతుంది. అప్పట్లో బల్లి ఇచ్చేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ బల్లి ఇస్తున్నారు కదా. మీ దేవుడు బల్లి ఇస్తున్నాడు అంటే ఇప్పుడు అందరూ ఇస్తున్నారు కదా. దేశ రక్తం నుంచి సంపద విషయంలో రాజీ పడవద్దు. అయితే ఏమైంది? మా పసుపులు మాతో రావాలి, ఒక్కటి ఎక్కని విడిచిపెట్టం, మేము తీసుకెళ్తాం. మోషే ధైర్యం చూడండి. నువ్వు కూడా పశువులు ఇవ్వాలన్నాడు. ఏమన్నాడు? నువ్వు కూడా ఇవ్వాలి కానుక. ఊరే మీరు కూడా ఇచ్చి తీసుకుంటాం. విశ్వాసాలు గాయకులు సైతం మేము కానుకలు తీసుకుంటాం. రక్తం. అవునా? ఎస్. అక్కడికి వెళ్ళేదాకా మాకు తెలియదు దేంతో దేవుని సేవించాలో, ఏ కానుక ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో. అక్కడికి వెళ్ళేదాకా మాకు తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాతనే మాకు తెలుస్తుంది అంతా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమె. అయితే కోపం వచ్చింది ఎవరికి? ఫరోకి. ఇక నా ముఖం చూసావా, నేను చంపేస్తానన్నా. నీకేమన్నాడండి? నా ముఖం చూసావా, చంపేస్తాను. కానీ ఆగాడు మోషే. దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తే అలా అంటారు, ఇక మీ పని అయిపోతురా, నువ్వు ఏ రోజు తిరుగుతావో ఆ రోజు నీ అంత వస్తాను. మనోడు మాత్రం ఓకే, నీ ముఖం చూడను, నువ్వు అన్నది సరే, నీ ముఖం నేను చూడను. సైలెంట్గా మోషే గారు తన పని తన పని వెళ్ళిపోయాడు. మోషే ప్రభా చెప్పండి ఆజ్ఞ. ఏం లేదు కానీ ఈసారి లాస్ట్ డే. అవునా ప్రభా, ఈసారి మాకు బోర్డింగ్ చెత్తడు వెళ్ళి ఫరోక్ చెప్తావు తొలిచూరు కొడుకులు లేకతుందని చెప్పాను. అవునా? ఫరో దగ్గర మోహన్ చూస్తే ఏమన్నాడు? నా ముందు వచ్చి సభ్యత అన్నాడు కదా. ఆడ ముందు మనం తిరుగుతాం. ఆడ ముందు దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. ఆడ ముందు దేవుడు మనల్ని కనపరచబోతున్నాడు. ఫరో మోషే అను ఆ మనుష్యుడు, బైబిల్లో రాయబడుతుంది, మోషే అను ఆ మనుష్యుడు చదవండి ఒకసారి. ఇక్కడ ఉంటుంది 11వ అధ్యాయం, నిర్గమాకాండం 11వ అధ్యాయం 3వ వచనం. కటాక్షం కలగజేసెను. అది గాగా ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి గొప్పవాడాయను. నాకు అంత పొంగు వచ్చింది. మందికి ఇలా చేయకండి. నాకు అంత ఆనందం వేసింది ఆ మాట చదువుతుంటే. ఇప్పుడు మన పేరు పెట్టుకున్నారు చదువుదామా? ఏమని తెలుసా? అదిగాక ఐగుప్తు దేశంలో అశోక్ అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు. మామూలు గొప్పవాడు కాదు, మిక్కిలి గొప్పవాడు. ఆయన దేవునికి మహిమ. మిక్కిలి గొప్పవాడు. ఆడు ముందే చంపేస్తాను అన్నాడు కదా. చంపేస్తాను అన్నాడు ముందే నిలబడ్డాడు. బాబు నువ్వు చంపేస్తానన్నా కాదు కానీ ఇప్పుడు విని ఒక మాట. దేవుడు అంటే ఈ రాత్రి ఒక కార్యం జరిగించబోతున్నాడు. అదేంటో తెలుసా? మొదటి పుడతాడే కొడుకు, తొలిచూలు కుమారుడు. కొడుకు పుట్టాడా మొదటి కొడుకు?
జంతువులను మొదలుకొని మనుషుల వరకు, మనుషులు మొదలుకొని జంతువుల వరకు మొదటి పుట్టిన చచ్చిపోతారు. సింహాసనం మీద మొదలుకొని ఎక్కడ దాకా? తిరగల విసిరు దాసి తొలి పిల్ల వరకు. ఐగుప్తు దేశమందు తొలి పిల్లలందరూ చచ్చెదరు, జంతువులలో తొలి పిల్లలన్నీ అయిపోయిందా రాత్రి రక్తమే చేయి. దేవుడు ఆ రాత్రి ఇశ్రాయేలుని విడుదల చేశాడు. నేను అంటాను, ఇక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ బతకలే. కానీ ఇశ్రాయేలు చేసింది ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన ఆజ్ఞని పాటించారు. వారు దేవుడు అన్నాడు పస్కా పండగ చేయమన్నాడు, వారు పస్కా పండుగను ఆచరించారు. పస్కా పండుగ గురించి మన దేవుని వాక్యం విందాం. వారు ఆ పండుగ ఆచరించిన తర్వాత ఏం జరిగిందండి? అద్భుతము. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం ఇంకా ఫరో అన్నాడు, బాబో మీరు వెళ్ళిపోండి అర్జెంట్గా వెళ్ళిపోతారా లేదా? వెళ్ళిపోండి. త్వర పెట్టారంటే ఇశ్రాయేల్, వెళ్ళిపోండి. చెప్తున్నాను, అలాంటి త్వరపెట్టు కార్యం, మిక్కిన గొప్పవాడకు కార్యములు దేవుడు మన జీవితం తప్పక నెరవేరుస్తాడు. నన్ని విశ్వాసంతో తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.